విచ్చలవిడిగా మద్యం తాగి రోడ్డు మీద అడ్డదిడ్డంగా వెళ్ళే వాళ్ళు చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక సరికొత్త శిక్ష విధించింది కోర్టు. దీంతో ఒక్కసారిగా అంటే ఇది ఎక్కడ జరిగింది అంటే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన వారికి నంద్యాల జిల్లా బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జి ఒక సరికొత్త శిక్ష విధించారు. మద్యం అనర్థాలు రహదారి నిబంధనలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాల్లో నిల్చోవాలి అని చెప్పి తీర్పునిచ్చింది. వాస్తవానికి హైదరాబాద్లో కూడా ఉంటాయి ఇలాంటి చాలామంది సిగ్నల్స్ దగ్గర ఇలా ఒక ప్లకార్డు పట్టుకుని ఉంచుంటారు, మద్యం ఆరోగ్యానికి హానికరం అని. వాడికి అది ఒక శిక్ష అనమాట. పొద్దున్న సాయంత్రం వరకు అక్కడ నుంచోవాలి. అతను కరెక్ట్గా ఉన్నాడో లేదని ఒక కానిస్టేబుల్ని ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు శిక్ష పడవచ్చు, జరిమానా పడవచ్చు. జరిమానాతో పాటు శిక్షతో పాటు రెండు కూడా వేయచ్చు. అయితే ఇప్పుడు ఆ తరహా అంటే జరిమానా అంటే ఏముంది, కట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి శిక్షలు విధిస్తే నెక్స్ట్ నుంచి ఆ మద్యం తాగడానికి భయపడతారు, లేదంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తాగి పడుకుంటారు, రోడ్డు మీద తిరిగి అల్లరి చేయరు అనమాట. ఇప్పుడు ఇదే బహిరంగ ప్రదేశాల్లో నిల్చోవాలని చెప్పి తీర్పునిచ్చింది. దీంట్లో మొత్తం 47 మంది మద్యం ప్రియులను గుర్తించారు పోలీసులు. వాళ్ళని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. వారిలో పరివర్తన కోసం ఈ తరహా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మొత్తం 47 మంది అంట. ఇప్పుడు వీళ్ళందరూ ఆ ప్లకార్డులు పట్టుకొని అక్కడ నుంచోవాలి ప్రభుత్వ ఆఫీసుల ముందు, స్కూళ్ళ ముందు. నిజంగా సరైన శిక్షలు ఇలాంటివి కనుక అన్ని కోర్టులు కంటిన్యూ చేస్తే కాస్త ఆ డంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా తగ్గుతాయి. మరి ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గుతుంది. కానీ ఇలాగ రోడ్డు మీద అల్లర్లు చేసేవాళ్ళు, అఘాయిత్యాలు చేసేవారు, ఆడపిల్లలకు కూడా రక్షణ పెరుగుతుంది ఇలాంటివి చేస్తే. ఎందుకంటే మద్యం తాగమని ప్రభుత్వమే చెబుతోంది, మద్యానికి ఒక పాలసీ కూడా ఉంది. మద్యం తాగొద్దని ఎవరు అనరు. కాకపోతే మద్యం తాగి రోడ్ల మీద వెళ్ళేసే వేషాలు ఏవైతుందో అవన్నీ కంట్రోల్ చేయాలంటే ఇలాంటి శిక్షలు అయితే అవసరం.